అయ్యో! ఆ విద్యాదేవి బావగారికి ఏం మత్తు మందు పెట్టిందో ఏంటో! రాత్రి బావగారి పక్కలో పడుకుంది. ఇప్పుడేమో బావగారితో కలిసి కారులో వెళ్ళిపోయింది అని అర్చన చెప్తూ ఉంటుంది. ఛీ! అన్నయ్యని చూస్తేనే అసహ్యం అనిపిస్తుంది. ఆవిడతో తిరగాలనుకుంటే డైరెక్ట్‌గా చెప్పొచ్చు కదా! వదిన పేరు పెట్టి ఇలా చేయటం ఏంటి అని గిరి అంటాడు. నిన్న అలా, ఈరోజు ఇలా. డాడ్ ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి రామ్ అంటాడు. ఆయనకిద్దరు ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాల్లాగా మీ డాడీ ఇద్దరిని మెయింటైన్ చేయాలనుకుంటున్నాడు రామ్ అని చెప్పి అర్చన చెప్తుంది. అందుకే ఇలా చేస్తున్నారేమో అని అర్చన అంటుంది. ఇక మీరు కాశీకో రామేశ్వరానికో టికెట్ బుక్ చేసుకోవడం మంచిది. ఆ చీర విప్పేసి కాషాయం చీర కట్టుకుంటే మంచిది. కాశీకు వెళ్ళాను రామాహరి, శివుని కల్లారా చూశాను రామాహరి అని సీత పాట పాడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జన, నువ్వింటికి రా, నీ సంగతి చెప్తాను అని మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది. ఇక మరోవైపు జనార్దన్, సుమతి ఇద్దరు కూడా రిజిస్టర్ ఆఫీస్ దగ్గరకు వెళ్తారు. రిజిస్టర్ ఆఫీస్కి తీసుకొచ్చారేంటండి అని సుమతి అడుగుతూ ఉంటుంది. ఇక్కడే పని, లోపలికి వెళ్దాం పదా అని చెప్పి జనార్దన్ అంటాడు. ఇక సుమతి జనార్దన్ లోపలికి వెళ్ళగానే, రండి సార్, మీకోసమే ఎదురు చూస్తున్నాను, ఈవిడగారే సుమత అని చెప్పి రిజిస్టర్ ఆఫీస్లో పనిచేసే అతను అడుగుతూ ఉంటాడు. అవును, ఈవిడే నా భార్య సుమతి అని చెప్పి జనార్దన్ చెప్తాడు. రండి సార్, ఇలా కూర్చోండి. సార్, నేను చెప్పిన జనార్దన్ గారు సుమతి గారు వీళ్లే అని చెప్పి అతను తన పైన ఉన్న సార్కి చెప్తూ ఉంటాడు. కంగ్రాచులేషన్స్ జనార్దన్ గారు, మీ సైట్ ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంది, అది ఇప్పుడు మీకే సొంతమైంది. ఇదిగోండి, ఇక్కడ సైన్ చేయండి అని చెప్పి వాళ్ళు పేపర్సు పెన్ను ఇవ్వగానే జనార్దన్, సుమతి ఇద్దరు కూడా సంతకాలు పెడతారు. మిగతా పనులు పూర్తవగానే ఫోన్ చేస్తాం సార్ అని చెప్పి అక్కడ పనిచేసే అతను చెప్పడంతో సరే అండి అని చెప్పి సుమతి జనార్దన్ రిజిస్టర్ ఆఫీస్లోంచి బయటకు వచ్చేస్తారు. సారీ విద్యాదేవి గారు, మీ మనసులో అనేక ఆలోచనలు ఉన్నాయని నాకు తెలుసు. ఈ సైట్ని నేను సుమతి ఉన్నప్పుడే కొనాలనుకున్నాను. అప్పుడు కొన్ని కారణాల వల్ల కొనలేకపోయాను. ఇప్పుడు ఆ సైట్ నాకే వచ్చింది. మీరు నేనే సుమతినని పదే పదే చెప్పడం వల్ల మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి సుమతి స్థానంలో సంతకాలు పెట్టించాను. సుమతిని ఇక్కడ ఎవరు కూడా చూడలేదు, అందుకే ఎవరు కూడా గుర్తుపట్టరు అని చెప్పి జనార్దన్ చెప్తాడు. ఈ సైట్ కోసమే ఇలా చేయాల్సి వచ్చింది, మీరు ఏమనుకోకండి, పదండి వెళ్దాం, కారెక్కండి అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు. ఒక్క నిమిషం ఆగండి, ఈ సైట్ గురించి నాకు తెలుసు. 1988లో మీరు ఈ సైట్ని సొంతం చేసుకోవాలనుకున్నారు. అప్పుడు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆ తరువాత విరమించుకుంది. ఆ తరువాత కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఆ సైట్ని కబ్జా చేయాలనుకున్నారు. మీరు కోర్టులో కేసు కూడా వేశారు. ఆ సైట్ గురించి మనం 2 సార్లు ఇక్కడికి వచ్చి వెళ్ళాము. అప్పుడు స్టాఫ్ వేరే వాళ్ళు ఉన్నారు. ఈ సైట్ గురించి ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చాము. ఒకసారి మనం ఇక్కడికి వచ్చినప్పుడు బాగా ఆకలైంది. అప్పుడు ఎదురుగా ఉన్న టీ స్టాల్లో టీ తాగి బిస్కెట్స్ తిన్నాము. ఎనీవే, ఇన్ని రోజులకు ఈ సైట్ మీ సొంతమైంది, కంగ్రాచులేషన్స్ అని సుమతి జనార్దన్కు చెప్తూ ఉంటే జనార్దన్ షాక్ అయ్యి సుమతి వైపు అలానే చూస్తూ ఉంటాడు. ఇదేంటి, ఈవిడ ఈ విషయాలన్నీ ఇంత ఖచ్చితంగా కరెక్ట్గా చెప్తుంది, మహాకు కూడా తెలియని కొన్ని విషయాలు ఈవిడకు ఎలా తెలిసాయి అని చెప్పి జనార్దన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు మహాలక్ష్మి ఇంటి దగ్గర టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఎందుకత్తయ్య అంతలా తిరుగుతున్నారు? మీ కాళ్ళు అరిగిపోయి మీ వీల్ చైర్ కాస్త స్ప్రింగ్ చైర్ అవుతుంది, కూర్చోండి అని సీత మహాలక్ష్మికి చెప్తూ ఉంటుంది. షటప్ అని మహాలక్ష్మి అంటుంది. ఎందుకత్తయ్య అంతలా కంగారు పడుతున్నారు? విద్యాదేవి టీచరే సుమతి అత్తమ్మని మామయ్యకు తెలిసిపోయిందని చెప్పా, 20 సంవత్సరాల నుంచి మామయ్య పక్కన ఉన్న మీ ఊస్టింగు పక్కకి పోతుందని చెప్పా అని సీత అడుగుతూ ఉంటుంది. రామ్, కాసేపు సీతని కామ్గా ఉండమని చెప్పు అని మహాలక్ష్మి అంటుంది. అసలే పిన్ని టెన్షన్ పడుతుంటే ఇంకా నువ్వు టీస్ చేస్తావేంటి సీత అని చెప్పి రామ్ అంటాడు. నేను సైలెంట్గా ఉంటే వచ్చే తుఫాన్ రాకుండా ఉంటుందా ఏంటి మామా అని చెప్పి సీత అంటుంది. అప్పుడే మహాలక్ష్మి ఇంటి ముందు కారు వచ్చి ఆగుతుంది. అదిగొదిగొదిగో వచ్చేసింది తుఫాను అని చెప్పి సీత అంటుంది. ఇక కారులో నుంచి సుమతి జనార్దన్ దిగి వస్తూ ఉంటే కుటుంబం అంతా కూడా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు. ఇక జనార్దన్ కామ్గా రూమ్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆగు జన, ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఎందుకు మహా అలా అరుస్తున్నావు అని చెప్పి జనార్దన్ అడుగుతూ ఉంటాడు. అబ్బబ్బబ్బా, చేయాల్సిందంతా చేసి ఎంత చక్కగా అడుగుతున్నారు బావగారు అని చెప్పి అర్చన అంటుంది. నువ్వేమైనా ఇద్దరు పిల్లల ముద్దుల మొగుడు అనుకుంటున్నావా అన్నయ్య అని చెప్పి గిరి అంటాడు. షటప్ గిరి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి జనార్దన్ అంటాడు. నాకు ఆ ఛాన్స్ రాలేదు, కానీ వచ్చినా కూడా నేను అలాంటి పనులు చెయ్యను అని చెప్పి గిరి అంటాడు. మీరు ఆ ఛాన్స్ రాలేదని బాధపడుతున్నారా చిన్నమావయ్య గారు అని సీత అంటుంది. షటప్ సీత అని చెప్పి రామంటాడు. డాడ్, పిన్ని ఎంత బాధపడుతుందో తెలుసా? ఇంట్లో పిన్నిని పెట్టుకొని వీధిలోకి ఆవిడ్ని తీసుకెళ్తే చూసిన వాళ్ళంతా ఏమనుకుంటారు అని రామంటాడు. అసలు మేము ఎక్కడికి వెళ్ళామో తెలుసా? రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాము అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు.
ఏంటి మావయ్య, మళ్ళీ అత్తమ్మను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారా అని సీత అంటుంది. అయ్యో మహా, నీ జీవితం నాశనం అయిపోయింది బావగారు. మహా ఇంత అందంగా ఉంటే మళ్ళీ ఆవిడను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం మీకేంటి బావగారు అని అర్చన అంటూ ఉంటుంది. డాడ్, ఆల్రెడీ మీరు పిన్నిని రెండో పెళ్లి చేసుకున్నారు కదా, మళ్ళీ ఈవిను మూడో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంటి అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు. మీరంతా నేను చెప్పేది వినిపించుకోరా, అసలు మీ అందరికీ ఏమైంది అని గిరి అంటాడు. ఆవిడ వల్ల మనకి ఈరోజు కోట్ల ఆస్తి కలిసొచ్చింది. నేను రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళింది పెళ్లి చేసుకోవడానికి కాదు, ఒక సైట్ రిజిస్టర్ చేయించుకోవడానికి అని జనార్దన్ చెప్పడంతో కుటుంబం అంతా షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు. ఇక రిజిస్టర్ ఆఫీస్ నుంచి జనార్దన్కి ఫోన్ రావటం, రిజిస్టర్ ఆఫీస్లో సుమతి సంతకం పెట్టడం అంతా కూడా జనార్దన్ కళ్ళకు కట్టినట్టు మహాలక్ష్మికి చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు సీత, అంటే ఈవిడే మా అత్తమ్మని మీరు నమ్మేశారా మామయ్య గారు అని సీత అంటూ ఉంటుంది. మహా, మళ్ళీ నీ కొంప మునిగిపోయింది అని చెప్పి అర్చన ఏడుస్తూ ఉంటుంది. ఆవిడ సుమతని అసలు ఎలా నమ్మావు జనా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఆవిడ సుమతి కాదు, విద్యాదేవే. కానీ ప్రతిసారి నేనే సుమతిని అనుకుంటూ వస్తుంది కదా, రిజిస్టర్ ఆఫీస్లో సుమతి గురించి ఎవరికీ తెలియదు, అందుకే తన్ను తీసుకెళ్లి సుమతిలాగా సంతకం పెట్టించాను, అక్కడ జరిగింది అదే అని జనార్దన్ చెప్తూ ఉంటాడు. అంతేనా బావగారు, ఇంకేం లేదా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది. ఏదైనా ఉంటే ఇప్పుడే చెప్పన్నయ్యా, లేనిపోని ట్విస్ట్లు ఇవ్వకు అని చెప్పి గిరి అంటాడు. డాడీ అంత క్లియర్గా చెప్తున్నారు కదా, ఆవిడ మా అమ్మ కాదు విద్యాదేవనే, మళ్ళీ మీ ప్రశ్నలేంటి అని చెప్పి రామ్ అంటాడు. ఆవిడ మా సుమతి అత్తమ్మ కాకపోతే అక్కడ అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఎలా చెప్పి ఉంటుంది మామయ్య గారు అని చెప్పి సీత అంటుంది. నాకు కూడా అదే డౌట్ వచ్చింది, ఈవిడ సుమతి ఫ్రెండ్ అయి ఉంటుంది అని చెప్పి జనార్దన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయ్యో, ఈ కన్ఫ్యూజన్ ఏంటి, అసలు ఇదంతా చూస్తుంటే నాకు పిచ్చి పట్టేలా ఉంది అని చెప్పి అర్చన అంటుంది. ఏంటి చిన్నత్తయ్య అలా అంటున్నారు, ఆల్రెడీ మహాలక్ష్మి అత్తయ్య పిచ్చి పట్టినట్టు చేస్తుంది, మీరు కూడా పిచ్చి పట్టింది అన్నారనుకో ఇంట్లో ఇద్దరు పిచ్చోళ్ళు అవుతారు, అసలే చూడలేము అని చెప్పి సీత అంటుంది. చూడు రామ్, నీ పెళ్ళం ఏమంటుందో అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. సీత అన్న దాంట్లో తప్పేముంది పిన్ని, మీ వెడ్డింగ్ డే రోజు మీరు పిచ్చిదానిలా ప్రవర్తించారు, మిమ్మల్ని చూసి ఇప్పుడు అర్చన పిన్ని కూడా అలానే చేస్తుంది, కొన్ని రోజులు పోతే ఈ ఇల్లు మెంటల్ హాస్పిటల్లా ఉంటుందేమో అని చెప్పి రామ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రామ్ చెప్పింది నిజమే, ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు అని గిరి అంటాడు. నీకు ఎప్పుడు అర్థమైంది కనుక ఎప్పుడు నా కొంగు పట్టుకొని తిరుగుతూ ఉంటావు అని చెప్పి అర్చన అంటుంది. ఇక అర్చన కూడా అక్కడ నుంచి వెళ్తూ ఉంటే, ఎక్కడికి అర్చన వెళ్తున్నావు, నేను కూడా వస్తున్నా ఉండు అని చెప్పి గిరి అర్చన వెనకే వెళ్ళిపోతాడు. ఇక మహాలక్ష్మి ఏం అర్థం కాక తలపట్టుకుంటుంది. ఏంటత్తా ఏం అర్థం కాక తలపట్టుకున్నావా, పిచ్చి పట్టినట్టుందా అని సీత మహాలక్ష్మితో అనటంతో మహాలక్ష్మి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అత్తమ్మ నీతో మాట్లాడాలి, ఇలా రా అని చెప్పి సీత సుమతిని తీసుకొని పక్కకు వెళ్తుంది. అత్తమ్మ, మిమ్మల్ని మావయ్య బయటికి తీసుకెళ్తే మావయ్య మిమ్మల్ని నమ్మేశారేమో, మీరే సుమతని కన్ఫర్మ్ చేసుకున్నారేమో అనుకున్నాను, కానీ మీరు వచ్చిన తర్వాత చెప్పిందంతా వింటుంటే బాధగా ఉందత్తమ్మ అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. మావయ్య మిమ్మల్ని నమ్ముంటే బాగుండేదత్తమ్మా అని సీత చెప్తూ ఉంటే, పూర్తిగా నమ్మారని చెప్పను కానీ నా గురించి ఆయన మనసులో ఆలోచన మొదలైంది సీత, కానీ మహాలక్ష్మికి భయపడి నేను సుమతి ఫ్రెండ్ అని చెప్పినట్టున్నారు అని చెప్పి సీత చెప్తుంది. రామ్ మామేమో మహాలక్ష్మి అత్తయ్య చెప్పేయన్నీ కూడా గుడ్డిగా నమ్ముతూ ఉంటే, జనార్దన్ మామయ్య మాత్రం మహాలక్ష్మి అత్తయ్యకు భయపడి ఇలా చెప్తారన్నమాట అని చెప్పి సీత అంటుంది. నా గురించి మీ మామయ్య ఆలోచిస్తున్నారని నేను అనుకుంటున్నాను, ఆయనలో మార్పు మొదలైనట్టే నాకు కనిపిస్తుంది అని సుమతి చెప్తూ ఉంటే, అదే గనక జరిగితే మహాలక్ష్మి అత్తయ్య కాళ్ళ కింద భూకంపం వస్తుంది అత్తమ్మ అని చెప్పి సీత అంటుంది. అదే జరగాలి సీత, మనం మహాలక్ష్మికి వేసే శిక్ష కన్నా కూడా మహాలక్ష్మి తీసుకున్న గోతిలో మహాలక్ష్మియే పడాలి, తన అంతరాత్మే తనకి బుద్ధి చెప్పాలి అని చెప్పి సుమతి చెప్తుంది. ఆవిడకు అంతరాత్మ ఎక్కడ ఏడ్చింది అత్తమ్మ అని చెప్పి సీత అంటుంది. అవునత్తమ్మ, మామయ్యకు నిజంగా మీ పైన నమ్మకం వచ్చిందంటావా, మీ గురించి ఆలోచిస్తూ ఉండుంటారంటావా అని చెప్పి సీత అడుగుతూ ఉంటే, ఇప్పుడు కూడా ఆయన నా గురించే ఆలోచిస్తున్నారని నేను అనుకుంటున్నాను సీత అని సుమతి చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాటలకు సుమతి సిగ్గుపడుతూ సీతతో చెప్తూ ఉంటే, అత్తమ్మ మీరు సిగ్గుపడుతున్నారు అని చెప్పి సీత అంటుంది. ఏయ్ పోవే అని చెప్పి సుమతి సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక జనార్దన్ ఒంటరిగా కూర్చొని సీత చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. విద్యాదేవే సుమతి అయి ఉంటుందా, అందుకే ఈ కుటుంబం గురించి ఆ విద్యాదేవి అంత బాగా ఆలోచిస్తుందా, మహా సుమతి విషయంలో పొరపడినట్టుంది అని చెప్పి జనార్దన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. మరోవైపు మహాలక్ష్మి జనార్దన్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి వచ్చి, నేను ఆవిడతో షికారుకు వెళ్ళలేదు, రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాను అని చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అప్పుడే అర్చన వచ్చి మహా అని పిలుస్తూ ఉంటే మహాలక్ష్మి పలకకపోవడంతో మహా అని పిలవటంతో, ఏంటి అని చెప్పి మహాలక్ష్మి గట్టిగా అరుస్తుంది. ఏంటి మహా అంత గట్టిగా అరుస్తున్నావు అని అర్చన అడుగుతూ ఉంటుంది.
ఏంటో చెప్పు అని మహాలక్ష్మి అనటంతో ఆర్ యు ఓకే, నువ్వు బాగానే ఉన్నావా అని అర్చన అడుగుతూ ఉంటుంది. నాకు ఏమైంది అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఏం లేదు మహా, అందరూ నీకు పిచ్చి పట్టింది అంటున్నారు కదా, అందుకే అడుగుతున్నా అని అర్చన చెప్పడంతో ఎవరికే పిచ్చి, నాకా పిచ్చి అని చెప్పి మహాలక్ష్మి అర్చన గొంతు పట్టుకొని నొక్కుతూ ఉంటుంది. మహా వదులు మహా, నేను చచ్చిపోతాను మహా అని అర్చన బాధపడుతూ ఉంటే కాసేపటికి మహాలక్ష్మి గొంతు వదిలేస్తుంది. అమ్మో నిజంగానే దీనికి పిచ్చి పట్టినట్టుంది, దీనికి కాస్త దూరంగా ఉండటం మంచిది అని అర్చన అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు, నా ప్లాన్స్ ఏంటో చెప్తాను విను అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. నీ ప్లాన్స్కి నీకు ఒక దండం, నాకు ఏమొద్దు, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి అర్చన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ మహా వేరే వాళ్ళకి పిచ్చెక్కిస్తుందే కానీ తను పిచ్చిదవ్వదు, నా ప్లాన్స్ ఏంటో రేపు చూపిస్తాను అని చెప్పి మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది. ఇక మార్నింగ్ అవుతుంది. ప్రీతి లగేజ్ తీసుకొని మహాలక్ష్మి ఇంటికి వచ్చి విద్యాదేవి అని పిలుస్తూ ఉంటే అందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తారు. ఏంటి ప్రీతి, అలా పెద్దవిడని గౌరవం కూడా లేకుండా పేరు పెట్టి పిలుస్తున్నావు అని సీత అంటుంది. మానవత్వం లేని ఈవిడకు గౌరవం ఇవ్వాలా, మా అమ్మ స్థానం కొట్టేయాలనుకున్న దొంగకి గౌరవం ఇవ్వాలా, తనే నా కన్న తల్లని చెప్పి ఫేక్ DNA రిపోర్ట్ చూపించి నా పెళ్లి చేశావు, తన వల్ల నా కాపురం నాశనమైంది అని ప్రీతి చెప్తూ ఉంటుంది. ఏంటి ప్రీతి ఒక్కదానివే వచ్చావు, హేమంత్ ఎక్కడా అని రామ్ అంటాడు. అన్నయ్య అని చెప్పి ప్రీతి వెళ్ళి రామ్ని హగ్ చేసుకుంటుంది. ఏమైంది ప్రీతి, ఎందుకు ఏడుస్తున్నావు అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు. ఆ రోజు పెళ్లిలో మా అమ్మ స్థానంలో ఉండి కన్యాదానం చేసింది కదా నాన్న, జరిగిందేదో జరిగిపోయిందని చెప్పి ఆ రోజు మా అత్తయ్య మామయ్య మా ఆయన నన్ను జరిగిందేదో జరిగిపోయింది, మన ఇంటికి వెళ్దాంరా అని చెప్పి తీసుకెళ్ళిపోయారు డాడీ అని చెప్పి ప్రీతి చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.